వచ్చేసింది బాస్. ఎలాంటి హెచ్చరికలు లేకుండా సంజు సున్నామీ సెంచరీ వచ్చేసింది. ఆర్సీబీతో 9 రన్స్కే అవుట్, పంజాబ్తో 7 రన్స్కే అవుట్, రాజస్థాన్తో అయితే కేవలం 6 పరుగులకే అవుట్. ఈ సంజు ఆ సంజునేనా టీమిండియాని నాకౌట్ మ్యాచ్లో ఒంటి చేత్తో గెలిపించి T20 వరల్డ్ కప్ అందించిన ఆ సంజు ఈ సంజునేనా? అసలు ఆ ఫామ్ ఎక్కడికి వెళ్ళింది అని అనుకున్నారంతా. కానీ నిజం ఏంటంటే అసలైన ఛాంపియన్స్ ఎప్పుడూ ఎక్కువ కాలం సైలెంట్గా ఉండలేరు. వారు వైలెంట్ అయితే వారు వన్ సైడే. ఈరోజు సంజు శాంసన్ చేసింది అదే. చాటా చితక్ కొట్టేశాడు. ఈరోజు సంజు కేవలం బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లో అడుగు పెట్టలేదు. డీసీ బౌలర్స్ని ఓ ఆట ఆడించడానికే క్రీజ్లో అడుగు పెట్టాడు. అనుకున్నట్లే సంజు డీసీ బౌలర్స్పై విరుచుకుపడి ఓ ఆట ఆడేసుకున్నాడు. IPL 2026 సీజన్లో ఫస్ట్ సెంచరీ నమోదు చేసేశాడు. సంజుకిది 4th సెంచరీ, సిఎస్కే తరపున ఫస్ట్ సెంచరీ. తన కెరీర్లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. మరి ఈ సెంచరీ అంత సులభంగా వచ్చిందా? లేదు బాస్. ఈ సీజన్లో ఇంతకుముందు ఆడిన 3 మ్యాచ్ల్లో 3 ఫ్లాప్ షోసే. దాంతో ట్రోల్స్, ప్రెషర్స్, డౌట్స్ ఇలా సంజు లోపల ఓ అగ్నిపర్వతాన్నే మోసాడు. అయితే ఆ అగ్నిపర్వతం ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్పై బద్దలైంది. ఫస్ట్ బాల్ నుండే క్లియర్ మెసేజ్. ఈరోజు ఎలాంటి డిఫెన్స్ లేదు, డామినేషన్, కంప్లీట్ డామినేషన్ అని. ఫస్ట్ ఓవర్లో మొదలుపెట్టిన బౌండరీల మొత్తం చివరి ఓవర్ వరకు కొనసాగించాడు సంజు. డీసీ ప్రతి బాలర్కి తనదైన శైలిలో బౌండరీల రుచి చూపించాడు. ఈ పిచ్పై బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా కనిపించింది. గైక్వాడ్ లాంటి బ్యాటర్ 18 బంతుల్లో కేవలం 15 రన్స్ మాత్రమే చేశాడు. క్రీజ్లో ఉంటే చాలు బీభత్సం సృష్టించే ఆయుష్ మాత్రే కూడా 36 బంతుల్లో కేవలం 59 రన్స్ మాత్రమే చేశాడు. అలాంటి పిచ్పై సంజు అరాచకం చేశాడు. కేవలం 56 బంతుల్లోనే 4 సిక్స్లు 15 ఫోర్ల సహాయంతో 115 రన్స్ బాధేశాడు. నిన్నటి వరకు డబుల్ డిజిట్ అందుకోవడానికి కూడా అష్ట కష్టాలు పడ్డ సంజు ఈ మ్యాచ్లో డైరెక్ట్గా ట్రిపుల్ డిజిట్ అందుకున్నాడు. దాంతో ఈ IPLలో ఫస్ట్ సెంచరీ చేసి రికార్డు క్రియేట్ చేశాడు. సంజు తుఫాన్ బ్యాటింగ్ని ఎలా అడ్డుకోవాలో డీసీ బౌలర్స్ దగ్గర జవాబే లేకుండా పోయింది. వారి ప్లాన్స్ అన్నీ ఫ్లాప్ కాదు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఎందుకంటే ఈరోజు సంజు గేమ్ ఆడలేదు, గేమ్ మొత్తాన్ని కంట్రోల్ చేశాడు. దీన్ని బట్టి అర్థమైందేంటి? ఫామ్ తాత్కాలికం, క్లాస్ ఎప్పటికీ నిలిచిపోతుంది అని సంజు నిరూపించాడు. డౌట్స్ నుండి డామినేషన్ వరకు, సైలెంట్ నుండి స్ట్రోమ్ వరకు సాగింది ఈ ఇన్నింగ్స్. ఇది కేవలం సెంచరీ కాదు, సంజు శాంసన్ లెజెండరీ కమ్ బ్యాక్. ఏమంటారు బాస్? సంజు కిర్రాక్ సెంచరీని మీరు ఎంజాయ్ చేశారా? ఎస్ ఆర్ నో? తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.